అయ్యలారా, ఈరోజు ప్రార్థనకు వచ్చిన మీలో ఎవరైనా నీ భార్య నోరు లేనిదని, నీ భార్య చేతగానిదని, నీ భార్య తరపున నిలదీసి మాట్లాడేవాళ్ళు ఎవరూ లేరని, నేను పురుషుణ్ణి, ఏం చేసినా చెల్లిపోతుంది, నా భార్య నన్ను అడగలేదు, అది చేతగానిదని, నీ భార్య మౌనంగా ఉందని ఒకవేళ బ్రతుకులో చలరేగుతున్నావేమో జాగ్రత్త. నీ భర్త ఏమంటలేదని, మౌనం అయిపోయాడని, నీ భర్త నోరు లేనివాడని, నన్ను ఎవరూ ప్రశ్నించట్లేదని, నన్ను ఎవరూ చూడట్లేదని ఒకవేళ వెచ్చలివిడిగా బ్రతుకుతున్నావేమో. అయ్యా, మనుషులు ఎవ్వరూ చూడకపోయినా చూచే దేవుడు ఒకరున్నారు, మర్చిపోకు. నీ ప్రవర్తన యావత్తు గమనించే దేవుడు ఒకరున్నారు, మర్చిపోకు. నువ్వు కూర్చోవటం ఈ దేవునికి తెలుసు, నువ్వు త్రోవన వెళ్ళటం ఈ దేవునికి తెలుసు. ఎక్కడ పండుకున్నావో, ఎక్కడ రంకెలేసావో, ఎక్కడ చీకటి కార్యక్రమాలు చేసావో, ఓ మనుషుడా, నీ చీకటి జీవితం నీ భార్యకు తెలియకపోవచ్చు. ఓ యవన తమ్ముడా, నీ చీకటి బ్రతుకు నీ తల్లికి తెలియకపోవచ్చు, నీ తండ్రికి తెలియకపోవచ్చు. నిన్ను పుట్టించిన దేవునికి సమస్తము బట్టబయలే.